భారత్లో చాందీపుర అనే కొత్త వైరస్ తీవ్ర వ్యాప్తితో మహమ్మారిలో విరుచుకుపడుతోంది. గత నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాణాంతక వైరస్ దాటికి 25 మంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. గుజరాత్ రాష్ట్రాన్ని ఈ అంతుచిక్కని వైరస్ వణికిస్తోంది. వైద్య రంగానికి చెందిన మహామహులు, శాస్త్రవేత్తలు రంగంలోకి దిగిన ఈ వైరస్ మూలాలను కనిపెట్టలేకపోతున్నారు. చిన్నారుల ప్రాణాలను కాపాడుకునేందుకు డాక్టర్లు రాత్రింబవళ్లు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. దేశంలో రోజురోజుకు ఈ భయంకరమైన వైరస్ కేసులు పెరుగుతూ ఉండడంతో బాధితుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అలర్ట్ అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ వైరస్ ఉధృతిలో ఇప్పటి వరకు 39 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ వైరస్ ప్రధానంగా శాన్ఫ్లై అనే ఇసుక ఈగల ద్వారా వ్యాపిస్తుందని నిపుణులు ప్రాథమికంగా భావించారు. దీంతో హెల్త్ టీమ్స్ గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వేలాది ఇసుక ఈగలను సేకరించాయి. వాటిని హైటెక్ ల్యాబొరేటరీలో క్షుణ్ణంగా పరీక్షించాయి. ఆశ్చర్యకరంగా ఆ ఇసుక ఈగల్లో వైరస్ ఆనవాళ్లు ఏమాత్రం కనిపించలేదు. అనంతరం దోమలు, ఇతర రకాల కీటకాలపై కూడా వైద్య బృందాలు విస్తృతంగా పరీక్షలు నిర్వహించాయి. అక్కడ కూడా ప్రతికూల ఫలితాలే వచ్చాయి. దీంతో ఈ వైరస్ అసలు దేని ద్వారా వ్యాపిస్తుందో తెలియక నిపుణులు తీవ్ర గందరగోళంలో పడిపోయారు. గత 2024 సంవత్సరంలో కూడా సరిగ్గా ఇలాంటి విపత్తి విరుచుకుపడింది. ఆ సమయంలో కూడా ఏకంగా 28 మంది చిన్నారులు ఈ దారుణ వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు. అప్పట్లో కూడా ఈ వైరస్ మూలాలను కనుగొనడం శాస్త్రవేత్తలకు అస్సలు సాధ్యం కాలేదు. ఇప్పుడు మళ్లీ అదే భయంకర పరిస్థితి పునరావృతం కావడంతో ప్రజల్లో తీరని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం గుజరాత్లోని 12 జిల్లాలతో పాటు పొరుగునే ఉన్న రాజస్థాన్లో 3 జిల్లాల్లో కూడా ఈ కొత్త కేసులు వేగంగా నమోదవుతూ ఉన్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసి చిన్నారులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సాధారణంగా తూర్పు గుజరాత్ ప్రాంతంలో మాత్రమే ఇసుక ఈగల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు పశ్చిమ గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో కూడా ఈ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చుట్టడం అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ పరిణామంతో కేవలం ఒకే రకమైన కీటకం కాకుండా ఒకరికంటే ఎక్కువ వాహకాలు ఈ వైరస్ ను వ్యాప్తి చేస్తున్నాయా అనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. బాధితుల శరీరాల నుంచి, పరిసరాల్లోని కీటకాల నుంచి సేకరించిన నమూనాలను నిపుణులు నిశితంగా విశ్లేషిస్తూ ఉన్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన జాతీయ స్థాయి కేంద్ర వైద్య నిపుణుల బృందాలు నేరుగా రంగంలోకి దిగాయి. దోమలు, పేలు, నల్లులు వంటి ఇతర కీటకాలపై కూడా పరిశోధనలను ముమ్మరం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పెంచుకునే పశువుల నుంచి కూడా రక్త నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. ఆశ్చర్యకరంగా పశువుల రక్తంలో కూడా ఈ వైరస్ జాడ దొరకలేదు. ప్రస్తుతం వైద్య నిపుణులు ఏ మూలాలను కనుగొనేందుకు తీవ్రంగా అయితే శ్రమిస్తూ ఉన్నారు. చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు శాస్త్రవేత్తలు అనుక్షణం అన్వేషణ కొనసాగిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు.